కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీకి చెందిన రాజకీయాలు రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలో వేడెక్కిస్తున్నాయి. బీఆర్ఎస్ కౌన్సిలర్ల క్యాంప్ రాజకీయంతో ఇరు పార్టీల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని లాఠీచార్జ్ చేసి ఇరువురిని శాంతింపజేశారు. జమ్మికుంట మున్సిపల్ కార్యవర్గంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన 17 మంది బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్లు కొత్తూరు సమీపంలోని ఒక రిసార్ట్లో క్యాంప్ ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రవీందర్ రావు అక్కడికి రావడంతో ఉద్రిక్తతకు దారితీసింది. రిసార్ట్స్ కి వచ్చిన మున్సిపల్ చైర్మన్ తన వెంట ఒక కౌన్సిలర్ ను తీసుకువెళ్తుండగా స్థానికంగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అడ్డుకున్నారు. విషయం తెలిసి బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి చేరుకుని గొడవకు దిగారు. విషయం తెలుసుకున్న హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి రిసార్ట్ కి రావడానికి ప్రయత్నించగా కొత్తూరులోనే పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ హత్య సఫారీ గ్యాంగ్ అతనికి దాడికి సంబంధించి గాయపరిచిందని పోలీస్ స్టేషన్ లో పాడి కౌశిక్ రెడ్డి ఫిర్యాదు చేశారు. రిసార్ట్స్ లో ఉన్న కౌన్సిలర్స్ మాత్రం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ ఇబ్బందులకు గురి చేయడంతో అవిశ్వాసానికి మద్దతుగా కలెక్టర్ ని కలిసినట్లు తెలిపారు. ఏ రోజైతే బల నిరూపణ జరుగుతుందో మున్సిపాలిటీకి వచ్చి కౌన్సిలర్లందరూ చేతులెత్తాల్సినటువంటి పరిస్థితి ఉందో ఆ రోజు కాంగ్రెస్ కండువాలు కప్పుకొని ఈ మున్సిపాలిటీకి రానున్నట్టు వాళ్ళు తెలిపారు. కాబట్టి వాళ్ళకు భద్రతగా అవిశ్వాసం నెగ్గేంత వరకు వాళ్ళని ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో వాళ్ళని పెట్టాలని చెప్పి మేము పెట్టాం. అయినా ఇక్కడికి కూడా బీఆర్ఎస్ గుండాలు, ఎమ్మెల్యే, ఆ తర్వాత చైర్మన్, ఇతర కౌన్సిలర్లు వచ్చి ఇక్కడ దాడి చేయడం అనేది జరుగుతూ ఉన్నది. మాజీ కౌన్సిలర్, చైర్మన్ అండ్ కొత్తగా ఎంపీ గౌడ కౌశిక్ రెడ్డి వీళ్ళంతా కలిసి దాడులు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. రాజకీయాలలో అవిశ్వాసాన్ని ఎలా నెగ్గాలో అలా నెగ్గాలి తప్ప దాడుల ద్వారానో లేకపోతే క్యాంపుల మీద దాడులు చేసి గొడవలు పట్టడం, లేకపోతే స్థానికంగా ఎవరున్నా కానీ ఒక మనిషి మీద దాడి జరుగుతుందంటే ఎవరైనా ఖండించడానికి వస్తారు. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళ మీద కూడా దాడులు చేయటం, వాళ్ళని తప్పుపట్టడం, ఇదంతా చేయటం అనేది ఇది రాజకీయపరమైనటువంటి చర్య కాదు. కాబట్టి ఎవరైనా సంయమనం పాటించాలి. కౌన్సిలర్లు ఎవరికి చేతులు ఎత్తాలి, ఎవరిని ఎంపిక చేసుకోవాలి, చైర్మన్గా తర్వాత వైస్ చైర్మన్గా ఎవరిని ఎన్నిక చేసుకోవాల్సినటువంటి స్వేచ్ఛ వాళ్ళకుంది. కాబట్టి వాళ్ళని స్వేచ్ఛాయుత వాతావరణంలో వదిలేద్దామని చెప్పి రాత్రి 3 గంటలకి ఆయన దగ్గరికి పోయి ఆ రిసార్ట్కి పోయి సుపారీ మాట్లాడుకొని బయటికి వచ్చి పొద్దున 9 గంటలకి వాళ్ళ హత్య చేసే ప్రయత్నం చేస్తే మా వాళ్ళు త్రుటిలో తప్పుకొని ఆడ నుంచి పోవడం జరిగింది. మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఇక్కడ ఉన్న సిఐ గారిని, పొనగంటి మల్లయ్య గారిని, శ్యామ్ సుందర్ రెడ్డి గారిని వెంటనే అరెస్ట్ చెయ్యాలి. వాళ్ళని అరెస్ట్ చేయకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. రేపు ఇవాళ వాళ్ళని అరెస్ట్ చేసి యాక్షన్ తీసుకోకపోతే, ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చెప్పి యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం, ఇలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రేపు మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా ఇడికి రావడం జరుగుతుంది, న్యాయం జరగకపోతే అని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తారు.